టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. సినీ ఇండస్ట్రీలో వరుస ప్రమాదాలు వెంటాడుతున్నాయి. సినిమా చిత్రీకరణ సమయంలో ముఖ్యంగా ఈ యొక్క ప్రమాదాలు నటులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తెలుగు నటుడు సుహాస్ నటిస్తున్నటువంటి మండాడి సినిమాలో తాజాగా పెను ప్రమాదం చోటు చేసుకుంది. నడి సముద్రంలో షూటింగ్ జరుగుతుండగా ఒక్కసారిగా పడవ బోల్తా పడింది అక్కడ. దీంతో పడవలోని సిబ్బంది సముద్రంలో పడిపోయారు. వెంటనే యూనిట్ సిబ్బంది స్పందించి వారిని ప్రాణాలతో కాపాడారు. ఈ ఘటనలో ఇద్దరు టెక్నీషియన్లకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే కోటి వరకు నష్టం జరిగినట్లుగా తెలుస్తుంది. విలువైనటువంటి కెమెరాలతో పాటుగా సాంకేతిక బృందానికి సంబంధించినటువంటి మరికొన్ని పరికరాలు కూడా సముద్రంలో పడిపోయినట్టుగా సమాచారం. అయితే ప్రాణ నష్టం తప్పడంతో వారందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. చెన్నై తీరంలో జరిగినటువంటి ఈ సంఘటన చిత్రసీమను ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అవి ఒళ్ళు గగుర్లు పుడిచేలా ఉన్నాయి. ఒక్కసారిగా పడవ బోల్తా పడగా అందులోని సభ్యులు నీట మునగడం కనిపిస్తుంది. వారందరూ కూడా ప్రాణభయంతో ఆర్తనాదాలు చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. వారిని రక్షించేందుకు కొంతమంది దూకడం కూడా ఆ యొక్క విజువల్స్లో స్పష్టంగా కనిపిస్తుంది. తమిళ ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా తమిళ కమెడియన్ సూరి హీరోగా, తెలుగు నటుడు సుహాస్ విలన్గా నటిస్తున్నారు. మతిమారన్ పుగలేంది ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సుహాస్కు ఇది తొలి తమిళ సినిమా. సత్యరాజ్, రవీంద్ర విజరు, అచ్యుత్ కుమార్ ఇతర పాత్రలను పోషిస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. తెలుగు, తమిళ్ భాషల్లో రూపొందుకుంటున్నటువంటి ఈ చిత్రం 2026 ప్రారంభంలో థియేటర్లోకి వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా కూడా సినిమా చిత్రీకరణ సమయంలో జరుగుతున్నటువంటి వరుస ప్రమాదాలు, మొన్న ఎన్టీఆర్ యాడ్ షూట్కి సంబంధించినటువంటి ఆ యొక్క చిత్రీకరణలో కూడా ఎన్టీఆర్కి కాస్త గాయాలైనటువంటి విషయాన్ని మనం చూసాం. ఇంకంతకుముందు కాంతార సినిమా చిత్రీకరణ సమయంలో అనేక అవాంతరాలు ఎదురైనటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. తాజాగా సుహాస్ నటిస్తున్నటువంటి ఈ సినిమాలో కూడా భారీ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. చిత్రీకరణ జరుగుతున్నటువంటి సమయంలో నడి సముద్రంలో ఒక పడవ, టెక్నీషియన్స్తో ఉన్నటువంటి పడవ అందులో బోల్తా పడడంతో తీవ్ర భయాందోళనకు గురైంది అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా. అయితే చాకచక్యంగా అక్కడ ఉన్నవారు కాపాడడంతో ప్రాణాపాయం నుంచి అయితే వారందరూ కూడా బయటపడ్డారు. కానీ అక్కడ భారీగా నష్టం జరిగింది. సరే, ఆస్తి నష్టం జరిగినా కూడా ఎవరికి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ యొక్క ఘటన జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మిగతా నటీనటులు కానీ, టెక్నీషియన్స్ కానీ, ఆ చిత్ర బృందానికి సంబంధించిన వారందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి నెలకొంది. మరలా షూటింగ్ కోసం అందులోకి వెళ్ళాలంటేనే భయపడేటువంటి పరిస్థితి అక్కడ ఉత్పన్నమైంది. ఏదేమైనా కూడా ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు అయితే వైరల్గా మారాయి.